సార్, మహబూబాబాద్ నియోజకవర్గ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాలోత్ కవిత గారు, బీజేపీ నుంచి సీతారాం నాయక్ గారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిచే ఆస్కారం ఉందనుకుంటున్నారు? నా పేరు కంది అశోక్ రెడ్డి. మాది నర్సంపేట నియోజకవర్గం. మాది చెన్నారావుపేట గ్రామం. ఇప్పుడున్న పార్లమెంటు ఎలక్షన్లు ఒకసారి విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ గారు, బీజేపీ నుంచి సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత గారు, వీరు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇవి వ్యక్తిగతమైన లోకల్ ఎలక్షన్లు కాదు కాబట్టి మనం చూడాల్సింది జాతీయ రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులను అవగాహన చేసుకొని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని జాతీయ పార్టీల దృష్ట్యా ఇది ఓటు వేయాల్సిన పరిస్థితి కాబట్టి ఇది ఇప్పుడున్న నిలబడ్డ వాళ్ళను పెద్దగా వ్యక్తులను పెద్దగా మనం వాళ్ళని చూసి ఓటు వేసేది కాదు. ఇది జాతీయ రాజకీయాల దృష్టి కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనం ఒకసారి మాట్లాడుకుంటే, జాతీయ రాజకీయాల్లో ఇప్పుడున్న బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. దానిలో అతి తక్కువ మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తులకు పెద్దగా న్యాయం జరిగిందని మేమైతే భావించట్లేదు. ఎందుకంటే మిడిల్ పీపుల్స్ కావాల్సింది విద్య, వైద్యం, రెండవది వ్యవసాయం. ఈ లోకల్ సమస్యలే ఈ భారతదేశంలో అధిక జనాభాగా ఉన్న భారతదేశంలో ఇవి మొట్టమొదటి ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇచ్చిందని బీజేపీ పార్టీ వీటికి ప్రాధాన్యత ఇచ్చిందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జనాలలో చూస్తే కూడా అదే ఉంది. మెయిన్ గా ఈ భారతదేశంలో కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య, వైద్యం, ఉపాధి హామీ పథకాలు లాంటి పథకాలకు ఈ బీజేపీ పార్టీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బీజేపీ పార్టీ చెప్పుకున్నది ఒక రాముడు ప్లస్ భారతదేశ బార్డర్లో ఉన్న సరిహద్దులో ఉన్న జవాన్ల గురించి కానీ వీటి మీద ఫోకస్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అవి కూడా ఎంత మాత్రం చేసిందనేది చూస్తే కొంతమేరకు చేసిందనే అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పినంత మాత్రం చేయలేదు కూడా. అదొకటి బయాస్ అయితే జనాల్లో ఉంది. కాబట్టి ఈ సామాన్య జనం ఆలోచించేది ఏంటంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే తెలంగాణలో మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకే ఓటు ఎడ్జిగా వేయాలని జనం ఎక్కువ మొత్తంలో అనుకుంటున్నారు. కాబట్టి బలరాం నాయక్ గారికే మెజార్టీ వస్తుందని మేమైతే అనుకుంటున్నాం. సెకండ్ ర్యాంకులో బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ప్రచారం మాత్రం బీజేపీకే ఎడ్జ్ ఉంది ఇప్పటి వరకు. కాంగ్రెస్ కు ప్రచారం తక్కువ ఉన్నా కూడా ఓట్లు మాత్రం కాంగ్రెస్కే పడతాయని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ చెప్పినంతగా సామాన్యుల్లో సొచ్చుకొని పోలేదు బీజేపీ. పైన మాత్రమే బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. దాన్ని నమ్ముకొనే బీజేపీ ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం.